వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ ఉన్నారు. అండ్ అందరు కామెంట్ ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నారు అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటిది లేదండి, ఏదైనా న్యూట్రల్గా జెన్యున్గా మాట్లాడుతుంటారు గురుజీ అయితే. శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి గురుజీ అయితే మన ముందు ఉన్నారు. సో ఇవాళ టాపిక్స్ గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం. సో నమస్కారం అండి. నమస్కారం అండి. గురుజీ, ముందుగా ఒక డిస్కషన్ జరుగుతుంది కింద కామెంట్లలో కూడా. ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు. అసలు ఏంటి దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కామెంట్స్లో చాలా మంది అలానే చేస్తున్నారు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటే ఆయన కొంచెం ఇప్పుడున్నటువంటి లీడర్లో బెస్ట్ అనిపించాడు. ఓకే. ఎందుకంటే ఆయన సంపాదించుకున్న సంపాదన సినిమాలో సంపాదించుకుంటే కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాంటి వదిలిపెట్టేసి ప్రజాసేవలోకి వెళ్ళి ప్రజల సేవ చేస్తూ ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఆయన సొంత నిధుల్ని జేబులోంచి తీసి 10 మందికి ఖర్చు పెడుతూ రైతులకేమో కోట్లాది రూపాయలు ఇచ్చాడు ఆయన. మరేమో చాలామంది మరి పేదవాళ్ళకి మరి సాయం చేశాడు. చాలామంది కూడా అనుకున్నాం, చాలా రకాలుగా అనుకున్నాం. మరి ఆయన సాయం చేస్తూ ఉన్నాడు ఆయన సొంత డబ్బులతోటి. కొంతమందికి అయితే ఇల్లు కట్టించాడు. కొన్ని చోట్ల అయితే మటుకు ఆయన చేసినటువంటి పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతటి మంచి లీడర్ని మనం మెచ్చుకోవాలి కానీ డిస్కస్ చేయకూడదు. మీరు అంత మంచిగా మెచ్చుకోవాలనేసి మీరు అంటున్నారు కదా. కొంతమంది పొలిటికల్ అనలిస్టులు, ఎగ్జాంపుల్గా కృష్ణ ఆంజనేయులు, ఆయన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు, పెయిడ్గా పబ్లిసిటీ చేస్తున్నారు అనేసి అంటున్నారు. అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలాంటి అనలిస్టులకు చెప్పాలంటే ఏం చెప్తారు? కృష్ణాంజనేయులు గారు ఒకప్పుడు బాగానే చెప్పేవాడండి. నేను ఆయన్ని డిబేట్లు కూడా చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వింటాను. ఆయన ఒకప్పుడు బాగానే మరి అనలిస్ట్ బాగానే చెప్పేవారు ఆయన కృష్ణాంజనేయులు గారు. ఈ మధ్య యూటర్న్ తీసుకున్నాడు ఆయన. వైఎస్ఆర్ గవర్నమెంట్ అయిపోయిన దగ్గర నుంచి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకంటే యూటర్న్ ఎందుకని చెప్పేసి అంటే ఏం చెప్తామండి, అది లోపల అనేకమైనటువంటి వాళ్ళకి ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తులకి ఏం చేస్తారంటే ఆ కేఎస్ ప్రకాష్, తర్వాత మళ్ళీ ఇటువంటి కృష్ణాంజనేయులు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళందరికీ వెనకాల లోపసారంగా కొన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి. వాటిని బట్టి వీళ్ళు యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు సమస్యలను బట్టి మాట్లాడరు. వీళ్ళు సమస్యలతో వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, సుగాలి ప్రీతి సమస్య ఒకటి ఉంది. ఆ సుగాలి ప్రీతి సమస్య గురించి అసలు సుగాలి ప్రీతి అనేది ఎక్కడుందో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆ సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయి విషయం గురించి మొత్తం యావత్ భారతదేశం మొత్తం తెలిసేలా చేశాడు ఆయన. 2 లక్షల మందో 3 లక్షల మంది వచ్చారు. మరి ఆ రోజున నడుచుకుంటూ వెళ్ళి మన సుగాలి ప్రీతి యొక్క ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా మరి సిబిఐకి అప్పగించే విధంగా అనుకున్నాం. ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఆయన మంచి పని చేశారు. అటువంటి సుగాలి ప్రీతి విషయంలో ఈ కృష్ణాంజలి గారు ఏం చేశాడంటే, ఇప్పుడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ఈయన కొంచెం వరకు అమౌంట్ తీసుకొని సమ్ అదర్ కొంత లాభం లబ్ధి పొంది కొన్ని డబ్బులు తీసుకొని ఆ సుగాలి ప్రీతి అనేటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఈయన డబ్బులు తీసుకుని కేసుని నీరుగార్చే విధంగా అనుకుని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా పవన్ కళ్యాణ్ వల్ల, జనసేన పార్టీ వల్ల ఈ కేసు నీరుగారిపోయే అవకాశం ఉంది. ఆ కేసు తేలదు, ఆ కేసు అల్టరాగా ఉంటుంది, అది ఇదని చెప్పేసి అవాకు చెవాకులు ఈయన మాట్లాడటం జరుగుతుంది కృష్ణాంజనేయులు గారు. అది పద్ధతి పని కాదు. కృష్ణాంజనేయులు గారు, మీరు ఒక గౌరవప్రదమైన ఉత్తరం నుంచి వచ్చారు, అనలిస్ట్గా వచ్చారు. మీరు కొంచెం మీరంటే నాకు అభిమానం కూడాను. మీరు గతంలో మీ డిబేట్లు కూడా నేను చూసి చాలా వరకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని. కాకపోతే ఈ మధ్య మీరు చేసినటువంటిది పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన మీరు చేసిన ఎలిగేషను అసలు ఏ క్వశ్చన్ కూడా అనుకున్నాం, ఎక్కడ సంబంధం లేదండి. అది అసలు ఆయన ప్రవర్తనకి మీరు చేసిన ఎలిగేషన్కి సంబంధమే లేదు. అటువంటి అటువంటి ఎలిగేషన్ చేశారు మీరు. ఆయన లంచం తీసుకోవటం కోట్లాది రూపాయలు సినిమాలో వదిలేసుకుని ఆయన సొంత డబ్బులు ప్రజలు పెట్టుకుంటూ. ఒక విషయం అండి నేను చెప్తున్నాను, ఈ కృష్ణాంజనేయ గారు కానివ్వండి, లేకపోతే ఇటువంటి వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, ఒక విషయం చెప్తున్నాను. మన్యం వెళ్ళాడండి ఆయన పవన్ కళ్యాణ్ గారు. మన్యం వెళ్ళి మన్యంలో రోడ్లు వేయించాడు. ఒక్కసారి ఒక ఎమ్మెల్యేని చంపేశారు ఆ ఊర్లో. ఆ ఊరు వెళ్ళి ఆ ఊర్లో మక ఉండి అక్కడ ఉండి దగ్గరుండి రోడ్లు వేయించాడు. ఎవరైనా వేయించారండి?
ఎవరన్నా ఇంతవరకు ఏ లీడర్ అయినా సరే, కనీసం ఎమ్మెల్యే స్థాయి లీడర్ అయినా సరే అక్కడికి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాడా? ఈయన డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్లు వేపించి వాళ్ళందరిని మనల్ని పొందాడు. ఇంకా ఆయన మన్యం బాట పడుతున్నాడు. ఆయన మన్యం బాట పడుతున్నాడు. ఇప్పుడు ఏదో కొంచెం ఆయన ఒప్పుకున్నటువంటి సినిమాలు ఉన్నట్టున్నాయి. ఆ సినిమాలు కొంచెం అయిపోయిన తర్వాత దాన్ని బట్టి ఇక నుంచి ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ మన్య ప్రాంతంలో తిరుగుతూ వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క సౌకర్యాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు తీరుస్తూ ఆయన రాజ్య పరిపాలన చేస్తారు. ఆయన అద్భుతమైన పరిపాలన అందిస్తారు. ఆయన అటువంటి వ్యక్తిని అనవసరంగా అనుకుని ఈ కృష్ణాంజనేయులు లాంటి వాళ్ళు మరి ఈ రకంగా మరి బ్లేమ్ చేయటటువంటిది సబబని పని కాదు. అది చాలా వరకు తప్పది. ఆయన సంపాదించుకోవడానికి సినిమాలు అవకాశం సరిపోతాయి. రాజకీయాలకు రావాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అటువంటి మహానుభావుడిని నేను పొగుడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు ఎవరైనా సరే మనం పొగడాలి. ప్రజలకు ఉపయోగపడలేదు ఇంతవరకు 79 సంవత్సరాలు 70 సంవత్సరాలు 79 సంవత్సరాలు అవుతుందా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు అన్నా సరే అనుకును అలా మన్య ప్రాంతానికి వెళ్ళి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకు కావాల్సినటువంటి మీకు ఏం కావాలి, మీకు తాగునీరు కావాలా, రోడ్లు కావాలా, లేకపోతే మీకు గృహాలు కావాలో అడిగి తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఏ నాయకుడైనా కనిపించాడా? ఈ చరిత్రలో కనిపించలేదు. మరి అటువంటి నాయకుడిని పొగడకపోతే ఏమంటాం? తిడతామా? అది మీ లక్షణం ఏంటి? మీకు అవతల వాళ్ళు తిట్టమంటే మీరు తిడతారు. మరి యూటర్న్ ఎందుకు తీసుకున్నారు మీరు? కృష్ణాంజనేయులు గారు దేని గురించి తీసుకున్నారు యూటర్న్? మీరు ఏ ఆశించి తీసుకున్నారు? మీరు ప్రజలకు పనికొచ్చే విధంగా మాట్లాడండి. ఇప్పుడు సుగణప్రీతి తల్లి ఉంది. నిన్న మనతో పవన్ కళ్యాణ్ దేవుడు భగవంతుడు మరి ఈ విషయం తీసుకొచ్చాడు అని చెప్పేసి బయటికి తీసుకొచ్చాడని నువ్వు అన్నయ్య అది ఇదని చెప్పేసి అమ్మాయి మాట్లాడింది. ఎవరు? సుగాలి ప్రీతి తల్లి. అమ్మాయి పేరు పార్వతి. అమ్మాయి వాస్తవానికి అయితే రెడ్డిస్. అమ్మాయి కులం రెడ్డిస్. అమ్మాయి రెడ్డిస్ పార్వతి. అయితే ఎస్టీని పెళ్లి చేసుకుంది. అమ్మాయి వికలాంగుడు, అంగవైకల్యం ఉంటుందండి అమ్మాయికి. అమ్మాయి ఎస్టీని పెళ్లి చేసుకుంది. అందువల్ల ఎస్టీ సర్టిఫికేట్ వచ్చినట్టుంది ఈ అమ్మాయికి. తండ్రిని బట్టి ఎస్టీ సర్టిఫికేట్ వస్తుంది అనమాట అది. అందువల్ల ఎస్టీ అయ్యిందనమాట ఈ అమ్మాయి. ఎస్టీ అవ్వటం వల్ల ఈ పవన్ కళ్యాణ్ ఈ విషయం తీసుకొచ్చి ఈ 2 లక్షల మందితోటి ఆ విషయాన్ని నేషనల్ లెవెల్ చేస్తేనే ఆ అమ్మాయికి కొంత పొలము, మరి కొంత ఇంటి స్థలము, మరి ఆ యొక్క భార్యాభర్త ఇద్దరికి కూడా అనుకున్న ఉద్యోగాలు వచ్చాయి. ఓకే. ఇంకోటి గురించి చాలామందికి క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అయితే పాలిటిక్స్లో చాలా ఎనర్జీగా అయితే దూసుకెళ్తున్నాడు, మంచిగా అయితే పథకాలు అవన్నీ తీసుకొని వస్తున్నాడు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి సినిమాల విషయాల్లోకి వచ్చేసరికి హరిహర వీరమల్లు సినిమా అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయిందా? మరి ఎందుకు ఇలా టాక్ వచ్చింది? అండ్ ఇంకోటి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రాబోతుంది. ఈ సినిమాలు ఎలా ఉండబోతుంది ప్రభావం? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమాలు బాగానే ఉన్నాయండి. హరిహర వీరమల్లు నేను కూడా చూశానండి. మిగతా సినిమాలు అంటే చూడంగానంటే అటువంటి హిస్టారికల్ సినిమాలు. కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు సినిమా యావరేజ్ ఉంది, బాగాలేదు అనేసి కూడా కొంతమంది కామెంట్. ఎందుకు నచ్చుతుందన్న వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే నచ్చదు. ఓకే. వాళ్ళకి కావాలనే బ్యాట్ చేసే ప్రయత్నంలోనే బ్యాట్ చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు గురించి ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక 2 మాటలు మాట్లాడండి. ఆయన ఏమిటి, పంచకట్లు ఊడిపోయేలా కొట్టండి, వీళ్ళు చేసేటువంటి పాలన ఏం బాగాలేదు, పంచకట్లు తీసేయండి, పంచకట్లు ఊడిపోయేలా కొట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అది అప్పటి నుంచి మొదలండి ఈ సినిమాల మీద ప్రభావం. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు మనుషులు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ బాగా మంచి రేంజ్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని చెప్పేసి డబ్బులు వస్తాయని చెప్పేసి ఈయన ప్రేరేపణ చేశారు. ఈయన బలవంతం చేశారు. ఆయన సినిమా చేయలేదు. అదొక కక్ష ఉండిపోయింది వీళ్ళకి. అది జగన్మోహన్ రెడ్డి వస్తుంది వెనకాల. ఇట్లా ఈ విధంగా కక్షలు వాళ్ళకి మనసులో ఉండిపోయిన, పైకి చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా సరే అనుకునండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురుకుండా వచ్చి ఫైట్ చేయరు. వాళ్ళు వెనకాల ఫైట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాగ దొంగ దెబ్బ తీస్తూ ఉంటారు. ఇటువంటి ఏవి జరుగుతుంటాయి అన్నమాట అండి. అందువల్ల ఏంటంటే హరిహర వీరమల్లు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఉన్నాడంటేనే ఆ సినిమా ఎంత బాగున్నా బాగాలేదని బ్యాట్ చేస్తారు వీళ్ళు.
పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'హరిహర వీరమల్లు' సినిమాకి చాలా అడ్డంకులు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. అండ్ 'ఓజీ' సినిమా కూడా చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సినిమా షూటింగ్స్ కూడా బంద్ అంటున్నారు. సినీ కార్మికులకు వేతనాలు పెంచాలని మొన్న ఇష్యూ జరిగింది. సో అనేక కోణాలలో సినిమాకి ఆపాలని ట్రై చేస్తున్నారనేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలని ట్రై చేస్తున్నారు మరి? ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇటు సినిమా రాజకీయ పరంగా కానీ ఇప్పుడు సినీ పరంగా కానీ చాలా అడ్డంకులు వస్తున్నాయి. దేనికి అంటే జాతక పరంగా ఎలా ఉండబోతుంది? జాతక పరంగా అయితే మటుకు బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి జాతకం విషయంలో ఎటువంటి తేడాలు లేవు. ఆయన జాతకం విషయంలో తేడాలు లేవు. జాతకం తేడాలు అంటే ఈ స్థాయికి వచ్చేవాడు కాదు ఆయన. ఆయన నిబద్ధత, ఆయన నడవడిక, ఆయన మన్నన, ఆయన ప్రవర్తన, ఆయన మాట తెరువు, ఆయన నడవడికే ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆయన్ని. ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. చరిత్రకారుడు అయిపోతాడు. ఇంకా 4 మెట్లు పైకి ఎక్కుతాడు ఆయన. సెంట్రల్ రాజకీయాల్లో కూడా అనుకును చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేయొద్దు. ఈ సినిమాలు ఏముందంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ అవకాశం ఎంతవరకు ఉంది, సినిమాల మీద బ్యాట్ చేయటము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయటము, ఇట్లాంటివి చేస్తుంటారు. అంతకుమించి ఇంకేమీ చేయలేరు. అంతకుమించి ఇంకేమీ చేయలేరు. కానీ వీళ్ళు ఎంత చేసినా ఆయన పైకి ఒక్కో మెట్టు వెతుకుతూనే ఉంటాడు. ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. దేశ రాజకీయాల్లో కూడా అనుకుని మంచి పేరు తెచ్చుకుంటాడు ఆయన. ఓకే, ఇంకోటి గురించి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం బాగా పోరాడుతూ ఉంటాడు. అలాంటిది ఈ మధ్యకాలంలో ధర్మస్థలి అనే ఒక మిస్టరీ బయటకు వచ్చింది. అక్కడ ఇలాంటి జరుగుతున్నాయి అనేసి ఒక అమ్మాయి ఒక లేడీ వచ్చి బయటికి చెప్పింది. మళ్ళీ ఆమె కంబ్యాక్ అంటే మళ్ళీ ఆమె గివప్ ఇచ్చేసింది. సో ధర్మస్థలి అనే ప్లేస్ ఒక పవిత్రమైన ప్లేస్లో ఇలాంటి జరగడం, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ప్రజలకి ఎక్కడ బాధ వచ్చినా గుడికి వెళ్ళి మొక్కుంటూ ఉంటారు. అలాంటిది పవిత్రమైన ప్లేసెస్లలో ఇలాంటివి జరుగుతాయంటారా? ఈ కొంతమంది కొంచెం ముష్కరులు కొంతమంది ఉంటారండి. గురూజులు కూడా అలా ఉంటారంట. కొంతమంది ఉంటారు లేదని చెప్పి నేను అంటాను తప్పది. కొంతమంది ఉంటారండి. ఇటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యామోహంలోనే ఏంటంటే ఈ యొక్క కొంతమంది గురువులు ఉంటారు. వాళ్ళు ప్రబోధ విషయాల్లో కొంచెం ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి లేనిపోయినటువంటి విధంగా అనుకున్నాం కాంక్షలు కలుగుతూ ఉంటాయి. ఆ కాంక్షలు అప్పుడు ఆటోమేటిక్గా అనుకున్నాం మనం పెద్దవాళ్ళం అయిపోవచ్చు. ఈ రకంగా ముందుకు వెళితే కనుక రేపు ప్రొద్దుట ఆ స్థాయికి వెళ్ళిపోతాం. మనం అందరం మన దగ్గర కాళ్ళ కాడ దండం పెడతారని ఆలోచనలు ఉండి ఏంటంటే కన్ని పిల్లల్ని పెళ్ళవటం అని, కన్ని పిల్లల్ని కొంచెం ఇది చేయటం అని ఇట్లాంటివి జరుగుతుంటాయి. అటువంటి విషయాలు ఏమైనా జరిగితే జరగవచ్చేమో. ధర్మస్థలం అని చెప్పేసి అంటే దాదాపు 100 ఎకరాల పైనే ఉంటుంది అడవి. ఏ మూల ఏముంటుందో తెలియదు. అర్థమైందండి. శ్రీ మంజునాథుడు అక్కడ మరి ధర్మస్థల కోటిలింగాలను ప్రతిష్ఠించినటువంటి స్థలం ధర్మస్థలం అండి. అది మహాపుణ్యక్షేత్రము. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరంగా ఉంది. నిజంగా అనుకున్న వాస్తవానికి ఎంతవరకు జరిగిందో ఏం జరిగిందో కూడా తెలియదు మనకే. అందువల్ల ఏంటంటే పూర్తిగా తెలియకుండా మనం ఏ విషయం కూడా మాట్లాడటం కూడా మంచిది కాదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి దురదృష్టకరం. మాలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నాం. విన్నాం, మేము కూడా విన్నాము. తర్వాత మళ్ళీ సెల్ ఫోన్లో చూసాము, టీవీలో కూడా చెప్తుంటే విన్నాం మేము. చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపించి భగవంతుడు నిజంగా అనుకున్నాను ఎప్పటికప్పుడు వీళ్ళకి కూడా శిక్ష పడుతుంది, ఏం డౌట్ ఏం లేదు. బయటకు వస్తాయి. బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా అనుకుని ఇరుక్కుంటారులే, ఎప్పటికప్పుడు దొరుకుతారని చెప్పేసి అని మాలాంటి వాళ్ళు బాధపడుతూ ఉంటాం అనమాట. కానీ అక్కడైతే మటుకు ఆ రకంగా జరగడం చాలా బాధాకరం. ఇంకోటి గురించి దొంగ సాములు అనేవాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. ఈ సోషల్ మీడియాలో కూడా చాలామంది దొంగ సాములు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము తమలపాకులో మీ ఫేస్ని చూపిస్తాము, మీ జీవిత చరిత్ర చెప్తాం అనేసి దొంగ సాములు ఎక్కువ అయిపోయారు. సో ఇవి నమ్మొచ్చు అంటారా? ఇంకోటి ప్రజలని ఏమంటారు వశీకరణ చేసుకోవడం కూడా ఇవన్నీ ఉంటాయి అనేసి కూడా అంటున్నారు. ఇవన్నీ నమ్మొచ్చా గురించి? ఇవన్నీ ఉంటాయా ఎప్పటికీ? ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంటుంది కంపల్సరీగా. దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంటుంది. దెయ్యం ఉంటే క్షుద్రులు ఉంటారు. క్షుద్రులు ఉంటే వ్యధవేషాలు వేస్తూనే ఉంటారు. ఏంటంటే మరి క్షుద్ర మంత్రోచ్చాటన కొంత ఉంటుంది. భగవంతుడు కూడా దాంట్లో కూడా విడదీశారు. దాంట్లో కూడా అమ్మవారి దాంట్లో క్షుద్ర మంత్రోచ్చాటన ఏర్పాటుకు ఉంటుంది, మరి అమ్మవారి దైవ మంత్రోచ్చాటన ఏర్పాటుకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే చేసేటువంటి విధానాన్ని పనులు బట్టి ఈ క్షుద్రం లభిస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు వశీకరణం చేస్తాము, తమలపాకుల్లో నీకు ఇది అంజనం వేస్తాము, అంజనం వేసి నీ ఫేస్ చూపిస్తాము, లేకపోతే జరిగే చూపిస్తాము, ఇవన్నీ ఒట్టి మాటలు.
అవన్నీ జరిగే పని కాదు, అవన్నీ జరగదు కూడా అని. ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. ఆధారం లేనటువంటి యొక్క విద్య అది. ఆధారమైన విద్య అయినది పర్లేదు. వశీకరణము, వశము, తర్వాత మళ్ళీ ఏమిటంటే దీర్ఘకాలిక వ్యాధుల నివారణ మొత్తం అంతా కూడా అనుకున్నాం వృక్ష సంపదలోనే ఉంది. అదొక ధన్వంతరి, మహా అద్భుత ధన్వంతరి. ఆ ధన్వంతరి పూర్తిగా తెలుసుంటేనే కానీ ఈ పనులు చేయలేం. వీళ్ళకి ధన్వంతరి తెలియదు, ఏమీ తెలియదు. తెలియని వాళ్ళకి గాడిదకుంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళకి ఏమీ తెలియదు. డబ్బులు మాయగుచ్చి, జనాన్ని మాయగుచ్చి, ప్రలోభ పెట్టి ఆ డబ్బుల కోసం అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే వేసేటువంటి వ్యధవేషాలన్నీ కూడా అనుకున్నాం ఈ రకంగా ఉంటుంటాయి అన్నమాట. ఇలాంటి దొంగ సాములని అరికట్టాలంటే ఎలా? ఇది సాధ్యం అంటారా? దీనికి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలంటారు? కంపల్సరీగా అంటే తగినటువంటి శిక్ష మరి గవర్నమెంట్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు లేకుండా ఇప్పుడు సమాజంలో ఇటువంటిది ఏంటంటే ప్రజల యొక్క నమ్మకాన్ని వీళ్ళు వాడుకొని వీళ్ళు ఈ రకంగా అకృత్యాలకు పాల్పడుతున్నారు. అటువంటి విధంగా పాల్పడే వ్యక్తుల్ని తప్పనిసరిగా అనుకున్నాం, అనుమానం లేకుండా అనుకున్నాం, మరి పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ కూడా అనుకున్నాం, మరి తగినటువంటి విధంగా అనుకున్నాం వీరి మీద చర్యలు తీసుకుంటే మంచిది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వశీకరణంగా చెప్పి వెళ్ళావనుకో, నువ్వు సపోజ్ నీకు అన్యాయం జరిగిందనుకో, నన్ను ఇలా చేశానని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు టీవీలో పెట్టి దీంట్లో పెడితే పోలీసు వాళ్ళు ఏం తీసుకుంటారు? పోలీసులకు కావాల్సింది ఏంటి? సాక్ష్యం కాదు. అక్కడ నువ్వు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బట్టి సాక్ష్యం తీసుకుంటారు. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు శిక్షించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇది విషయం. ప్రజలకి ఎలా తెలుస్తుంది గురూజీ? ఒక గురూజీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా పర్టికులర్గా మంచి పవిత్రంగా వెళ్తూ ఉంటారు, నమ్ముతారు, గురూజీలు అందరినీ నమ్ముతూ ఉంటారు. సో అలాంటిది వీళ్ళు ఫేకా రియలా అని ప్రజలకు ఎలా తెలుస్తుంది? అసలు ఇలా ఎందుకు తయారవుతున్నారు వీళ్ళు? చెప్పేటువంటి మాటను బట్టి వింటుంటే, మనిషి నడిచే నడవడిక, చెప్పే విధానాన్ని బట్టి గమనిస్తే వాడు ఏం చెప్తున్నాడు, గురువు అనేవాడు ఏం చెప్తున్నాడు, మనం ఏం వింటున్నాం, మన భవిష్యత్తు చెప్తున్నాడా, లేకపోతే వాడు అవకాశం కోసం చెప్తున్నాడా, మన గతంలో ఇది జరిగిందా, జరగలేదా, ఇది జరగబోద్దా, ఇటువంటి దాని గురించి నువ్వు గురువు చెప్పేటువంటి మాటని శ్రద్ధగా విని దాన్ని కనుక నువ్వు పరిగణలోకి తీసుకుంటే కనుక ఆ మాటల్లో నీకు అర్థమైపోతుంది వీడు ఫేకా, మంచివాడా, చెడ్డవాడా. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేసిన వాళ్ళకి, ఇలా దొంగ బాబాలకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఇటువంటి దొంగ బాబాలను ఖచ్చితంగా అనుకుని శిక్షించాలి. వాళ్ళకి ఖచ్చితంగా తగినటువంటి శిక్ష పడాల్సిందే, అందులో అనుమానం లేదు. జనాలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, జనాలను మోసాలు పెట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళని చాలా బాధాకరంగా ఉంటుంది ఇటువంటివన్నీ కూడా. అలాగే ధర్మస్థలంలో జరిగినటువంటి సంఘటన కూడా అనుకున్నాం చాలా బాధాకరంగా ఉంది. దాని మీద కూడా అనుకున్నాం ప్రభుత్వం వారు, మరి కర్ణాటక ప్రభుత్వం మరి మంచి చర్యలు తీసుకొని అటువంటి వ్యక్తులను కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను, మరి నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారం చేసేటి ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నాం వీళ్ళు నిజంగా అనుకున్నాం నీతిపరులు కాదు. నిజమైన నీతిపరుడు అయితే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటాడు. ఆయన నీతిపరుడు కాకపోతేనే పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేస్తాడు. ఆయన మీద నింద వేసేటంటే వాడు నీతిపరుడు కాదు. ఎందుకంటే దోచే గుణం, దోచుకునే మనస్తత్వము, ఎదుట వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం మీ దగ్గర ఉంది కాబట్టి ఎదుట వాడు కుదుకోవడానికను అదేవిధంగా దోచుకుంటున్నాడేమో, తింటున్నాడేమో, అదేవిధంగా ఉంటున్నాడేమో అని చెప్పి ఆలోచన మీకు వచ్చి ఆయన మీద నీతి మాలిన మాటలు, ఆధారం లేనటువంటి మాటలు, మనమేమో మరి సంస్కారం లేనటువంటి మాటలు, ఈ విధంగా అబాకులు చెవాకులు పేలి ఈ కృష్ణాంజనేయులు లాంటి వాళ్ళు, మళ్ళీ చూడండి సుగాలి ప్రీతి తల్లి ఆ కేసు తీసుకొచ్చి అంత హైలైట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద యూటర్న్ తీసుకుంది ఆవిడ. కారణం తెలుసా మీకు? ఆవిడ ఒక రెడ్డి, ఆవిడ రెడ్డి ఓసి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కానీ మనం రెడ్లు, మనం ఒకటి, ఈ కేసులలో మభ్యపెట్టి కేసుని పక్కదా పట్టించింది వాళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించాడని పెట్టు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద ఈ అమ్మాయిని ఉసుకొలిపారు. ఇప్పుడు ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ మీద యూటర్న్ తీసుకుంది. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా అనుకున్నాం ఎవరు ఏం చెప్పినా ఈ నీతి లేనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ మీద నింద వేస్తే వాళ్ళే పోతారు, కానీ ఆయన ఎప్పుడు కూడా అనుకున్నాం ఆ స్థానంలో ఉంటాడు ఆయన, అందులో అనుమానమే లేదు. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. నమస్తే అండి.